కర్ణాటకలో తాజాగా ఒక అనూహ్య పరిణామం సంభవించింది. హవేరి వేదికగా జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిలువెత్తు విగ్రహాన్ని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వయంగా ఆవిష్కరించారు. దీంతో కొంతకాలంగా కర్ణాటక రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న వారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. రాజకీయాల్లో ఇటువంటి వింతలు కూడా జరుగుతాయా అని అందరూ అవాక్కయ్యారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు గురించి ఇటీవలి కాలంలో తరచూ వార్తలు వస్తున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రస్తుతం సిద్ధరామయ్య కొనసాగుతున్నారు. కాగా ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ను నియమించాలంటూ ఆయనకు విధేయులైన ఎమ్మెల్యేలు తరచూ కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే నాయకత్వ మార్పు అంశానికి ఇప్పటికీ తెరపడలేదు. కాగా కర్ణాటకలో తాజాగా ఒక అనూహ్య పరిణామం సంభవించింది. హవేరి వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిలువెత్తు విగ్రహాన్ని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వయంగా ఆవిష్కరించారు. దీంతో కొంతకాలంగా కర్ణాటక రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న వారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. రాజకీయాలలో ఇటువంటి వింతలు కూడా జరుగుతాయా అని అందరూ అవాక్కయ్యారు. అయితే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు ఉందనే ప్రచారానికి ఈ విగ్రహ ఆవిష్కరణ సంఘటన తెరదించిందనే చెప్పాలి. కాగా సిద్ధరామయ్య విగ్రహ ఆవిష్కరణ తర్వాత ఆయనకు డీకే శివకుమార్ ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా సిద్ధరామయ్య విగ్రహ ఆవిష్కరణ వెనుక ఒక బలీయమైన రాజకీయ సంకేతం వినిపిస్తోంది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి తాజాగా 1000 రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో నేతలందరి మధ్య ఐక్యతను ప్రజలకు చాటి చెప్పడానికి ఈ సదరు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్యారంటీల అమలులో సిద్ధరామయ్య కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా డీకే శివకుమార్ వెల్లడించారు. అంతేకాదు ఆయన ఒక ప్రజానాయకుడిగా చరిత్రలో నిలిచిపోతారని శివకుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య నిలువెత్తు విగ్రహాన్ని తాను ఆవిష్కరించినట్లు డీకే శివకుమార్ తెలియజేశారు. కాగా సిద్ధరామయ్య విగ్రహాన్ని రాజకీయంగా ఆయనకు ప్రత్యర్థిగా అందరూ భావించే డీకే శివకుమార్ ఆవిష్కరించడం కర్ణాటకలో చర్చనీయాంశంగా మారింది. అలాగే తన విగ్రహాన్ని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆవిష్కరించడం పట్ల సిద్ధరామయ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రస్తుత రాజకీయాల్లో ఇదొక విశేషం. అంతేకాదు ఇది కేవలం తన ఒక్కడికే దక్కిన గౌరవం కాదన్నారు సిద్ధరామయ్య. యావత్ కాంగ్రెస్ పార్టీ సమష్టి కృషికి దక్కిన గౌరవంగా తాను భావిస్తున్నానని సిద్ధరామయ్య వెల్లడించారు. ఇదిలా ఉంటే కర్ణాటకలో నాయకత్వ మార్పిడి కొన్ని రోజుల కిందట మరోసారి తెర మీదకు వచ్చింది. కర్ణాటకలో నాయకత్వ మార్పు అనే డిమాండ్ కొంతకాలం పాటు జాతీయ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇటు సిద్ధరామయ్య వర్గం, అటు డీకే శివకుమార్ వర్గం ఢిల్లీలో మోహరించడం, హైకమాండ్ దగ్గర బల ప్రదర్శన చేయడం అందరికీ తెలిసిందే. తాజాగా డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రిగా నియమించాలని కోరుతూ కర్ణాటక కాంగ్రెస్ కు చెందిన దాదాపు 80 మంది ఎమ్మెల్యేలు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారట. డీకే శివకుమార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ఈ విషయం వెల్లడించారు. కాగా ముఖ్యమంత్రి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ హైకమాండ్ పైనే ఉందన్నారు ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్. అయితే హైకమాండ్ ను ధిక్కరించే పనులు తాము చేయబోమన్నారు ఆయన. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఒక క్రమశిక్షణ గల పార్టీ అని ఆయన వెల్లడించారు. డీకే శివకుమార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా క్రమశిక్షణతోనే వ్యవహరిస్తారని ఇక్బాల్ హుస్సేన్ పేర్కొన్నారు. మొత్తం మీద డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రిగా ఒక అవకాశం ఇవ్వాలనే తమ అభ్యర్థన అని మీడియాతో ఇక్బాల్ హుస్సేన్ చెప్పారు.
ఏమైనా కర్ణాటక రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి.